నేను ఆదికేశవులు గారిని నీకు అప్పచెప్పడానికి ముందే నేనొకసారి మా చెల్లెలతో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ మా చెల్లికివ్వు. చూసావా, ఇది ఎంత పెద్ద తిరకాసి పెట్టిందో. మనమిక్కడ ఆవలిస్తే అది అక్కడే ఉండి ఫోన్లో పేగులు లెక్క పెట్టేలా ఉంది. శ్రావ్య, నువ్వు నా దగ్గరుండి ఎంత ఓదార్చినా నా కష్టాలు తీరేవి కావు. ఇవి నాకెప్పుడు ఉండే కష్టాలే గాని నా గురించి ఆలోచించి నీ మనసు డిస్టర్బ్ చేసుకోవద్దు. నువ్వు బయలుదేరు. దగ్గరలోనే ఉంటుందంట, వెళ్ళి కలుద్దామా? ఇప్పుడు మనం నాన్న గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాం కదా, నీ ఫ్రెండ్ ని తర్వాత కలుద్దాంలే తల్లి. మరి నాన్న ఇన్ని రోజులు మన ఇంటికి ఎందుకు రాలేదమ్మా? వస్తాడమ్మా, నాన్నకు ఏదో పెద్ద పని పడి ఉంటుంది. ఆ పని అయిపోగానే వచ్చేస్తారు. సారీ అక్క, నిన్నిలా ఒంటరిగా వదిలి వెళ్ళడానికి కష్టంగా ఉంది. అయినా నువ్వింత జరుగుతున్నా పోలీసులకు ఫోన్ చేయొచ్చు కదక్కా. ఇలాంటి టైంలో పోలీసులకి ఫోన్ చేస్తే ఈ రోజు వెంకట్రావుకి జరిగినట్టే మా నందినికి కూడా జరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి టైంలో మనం ఏమాత్రం తొందరపడ్డా అక్కడ నందిని ప్రాణాలకే ముప్పు. అందుకే కదా శ్రావ్య, నేను మా నందిని కాపాడుకోవడం కోసం నేనే 4 మెట్లు కిందికి దిగడానికి సిద్ధపడ్డాను. కాబట్టే నేను పోలీసులకి ఫోన్ చేయడం లేదు. పాపం, తన భర్త చావు బతుకుల్లో ఉన్న విషయం కూడా మీ చెల్లికి తెలియదు కదక్కా. తానిప్పుడు ఎలా ఉందో ఏంటో తలుచుకుంటేనే బాధగా ఉందక్కా. నేను దాని గురించే కదా శ్రవ్య బాధపడేది. నేను దానికి కన్నీళ్లు తుడుద్దామనొచ్చి నేనే దానికి కష్టాలు తీసుకొస్తున్నాను.
ఇప్పటికే చాలా ఆలస్యమైంది. బయలుదేరు శ్రావ్య. సరే, బాయ్ అమృతక్క. జాగ్రత్త. సంధ్య, సంధ్య. ఏంటండి? సంధ్య, డ్యూటీ ఇవాళ ఆలస్యం అవుతుంది, నువ్వు తినేసి పడుకో. అలాగేనండి. బావున్నావా రాజన్న? నందిని, ఏంటమ్మా ఎలా వచ్చావు? లోపలికి రా అమ్మా, కూర్చుందాం. రా. కూర్చో అమ్మా, కూర్చో. సంధ్య, ఏంటండి? వెళ్ళి టీ తీసుకురా. సంధ్య, నాకిప్పుడేం వద్దు. రాజన్న, నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. దేని గురించి నందిని? వెంకట్రావు ఏదో క్యాంపుకు వెళ్తున్నానని చెప్పి 4 రోజులు అవుతుందన్నా. కనీసం వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ కూడా లేదు. నాకు ఏం చేయాలో అర్థం కాక నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ రోజు మా ఆయనకి నీకు తెలిసిన వాళ్ళ దగ్గరే కారు డ్రైవర్గా ఉద్యోగంలో పెట్టించానని చెప్పావు. నాకెందుకో భయంగా ఉందన్నా. అమ్మా నందిని, ఊరుకో అమ్మా. నువ్వు అలా బాధపడితే పాప కంగారు పడుతుంది. ఈ డ్రైవర్ ఉద్యోగాల్లో ఇలాంటివి సాధారణమేనమ్మా. నేను డ్రైవర్నే కదా. ఎప్పుడు వచ్చేది ఎప్పుడు లేదు కూడా మాకు తెలియదు. మా ఉద్యోగాలు అలాంటివి. ఎంత ఉద్యోగం అయినా కనీసం ఫోన్ కూడా చేయకుండా ఉంటాడా? 4 రోజులైనా మాకు ఫోన్ కూడా చేయలేదు. నాకు భయం వేసి పాపను తీసుకుని నీ దగ్గరికి వచ్చాను. పాప రోజు నాన్న వస్తే కాని నిద్రపోనని ఏడుస్తోందన్నా. వెంకట్రావు గురించి మీ బెంగ నాకు అర్థమైందమ్మా. తను పనిచేసేవాళ్ళు నాకు పెద్దగా తెలియదు. అయితే ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో మాత్రం తెలుసు. నేను వెళ్ళి కనుక్కుంటాను. నువ్వు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండు. మా ఆయనతో ఒకసారి మాట్లాడాలి. నేను నీతో పాటు వస్తానన్నా. వద్దమ్మా, పెద్దవాళ్ళు ఉండే చోటికి మనబట్టి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే వాళ్ళు కోపగించుకుంటారమ్మా. నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. సరే అన్నయ్య, కనీసం నువ్వైనా మా ఆయనతో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పు. సరేనమ్మా, నేను ఇప్పుడే వెంకట్రావు పనిచేసే సార్ దగ్గరికి వెళ్ళి ఏ విషయం కనుక్కునొచ్చి నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు. సరే అన్న, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. పదమ్మా. ఏంటక్క, 1 అవర్లో ఫోన్ చేసి నందినితో మాట్లాడిస్తానన్న వాళ్ళు ఇంతవరకు ఫోన్ చేయలేదు. నేను టెన్షన్తో ఇంటికి వెళ్లేదాన్ని మళ్ళీ వెనక్కొచ్చేశాను. అసలు అక్కడ ఏం జరుగుతుంది? రేఖ, 1 అవర్లో అమృతను దాని చెల్లెలతో మాట్లాడిస్తానని చెప్పి ఇలా ఇద్దరం తలలు పట్టుకొని కూర్చున్నాం. మనం ఇప్పుడు విలన్సో కమిడియన్సో నాకు అర్థమై చావట్లేదు. చక్రధర్, అమృతకి ఫోన్ చేసి దాని చెల్లెల్ని చంపి పడేశావని చెప్పు. నీకేమైనా పిచ్చా? మనం చంపేశామని చెప్తే అది నమ్ముద్దా? వెంకట్రావుని చంపేశాం కదా, ఆ భయం ఇంకా దాన్ని వెంటాడుతూనే ఉంటుంది. దాని చెల్లెలి శవం కోసం ఆ ఆదికేశవ్ గారిని తీసుకురమ్మని చెప్పు. కనీసం దాని చెల్లెలి శవం కోసమైనా అది వస్తుంది.
అప్పుడు దాన్ని ఆ ఆదికేశవుల్ని ఇద్దరిని ఒకేసారి వేసి పడేయొచ్చు. ఈ ఐడియా వర్కౌట్ అవుతుందంటావా? ముందే నీ ఏడుపు స్టార్ట్ చేయకు. దానికి ఫోన్ కలిపి ఆ నందిని చంపేశావని చెప్పు. సరే సరే. అక్క వాళ్ళ అయ్యుంటారక్క. హలో. 1 అవర్లో ఫోన్ చేస్తానని చెప్పిన వాడిని ఇప్పుడు ఫోన్ చేస్తున్నానని ఆశ్చర్యంగా ఉందా అమృత? నేను నీ చెల్లెలతో మాట్లాడించడానికే ట్రై చేశాను, కానీ మీ చెల్లెలు నా పైన తిరగబడింది. అందుకే దాన్ని మీ వెంకట్రావుని చంపినట్టే చంపేశాను. సారీ అమృత. ఆ ఆదికేశవునిచ్చి నీ చెల్లెలి శవాన్ని తీసుకెళ్ళావు. ఏంటమృత, నీ చెల్లెల్ని చంపేశామనగానే నీ గొంతు మూగబోయిందా? గతంలో నువ్వు సర్కస్ కంపెనీలో ఏమైనా పంచేసొచ్చావా చక్రధర్? నిన్ను చూస్తుంటే సర్కస్ కంపెనీలో జోకరే గుర్తుకొస్తున్నాడు. నువ్వు నిజంగా పెద్ద బఫూన్ వని నాకు ఈ రోజే అర్థమైంది. ఏ అమృత, నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు. రే, నేను మా నందినితో మాట్లాడాలి అన్నప్పుడే నీ వాయిస్ లో బేస్ తగ్గింది. అప్పుడే నీ దగ్గర మా నందిని లేదని నేను ఫిక్స్ అయిపోయానురా. నువ్వు ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం మానేసి నీ విస్తరి సర్దుకొని అక్కడి నుంచి పారిపో. కనీసం నీ ప్రాణాలైన దక్కుతాయి. అమృత, నేనంటే ఏంటో తెలుసుకొని మాట్లాడు నువ్వు. రే, దానికంటే ముందు నువ్వు అమృత అంటే ఏంటో తెలుసుకుని ఫోన్ చేయి. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు అనుకుంటున్నట్టు మా వెంకట్రావు చనిపోలేదు. నా దగ్గరే సేఫ్ గా ఉన్నాడు. ఈ రోజు వెంకట్రావుని కాపాడుకున్నట్టే రేపు మా చెల్లిని కాపాడుకుంటాను. బట్ నువ్వు మాత్రం నా చేతిలో సేఫ్ కాదు. నీ పక్కనే దొంగ పిల్లలా కాచుకునుందే ఆ రేఖ, దానికి చెప్పు మీ ఇద్దరిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టిస్తానని. ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. ఫోన్ పెట్టేసి పని చూసుకోరా. ఏమంటున్నది? తాట తీస్తానంటుంది. రేఖ, నాకు అర్జెంటుగా నందిని ఎక్కడున్నా కావాలి. దానికంటే ముందే దాని చెల్లెల్ని మనమే లాక్ చేసి అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను దానికి. అక్క, శ్రావ్య, చక్రధర్ అనేవాడు ఫేక్ గేమ్ ఆడుతున్నాడు. నువ్వు రిలాక్స్ గా ఉండు. థ్యాంక్స్ అక్క. నందిని వాళ్ళ దగ్గర లేకపోతే ఎక్కడో ఒక చోట సేఫ్ గానే ఉండుంటుంది. అమ్మయ్య, అది చాలు మనకు. అంకుల్, శ్రీలత గారు. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను అంకుల్. రండి, లోపలికి రండి.
రండి రండి అంకుల్, కూర్చోండి. శ్రీలత గారు, ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను. అమృత, ఆగమ్మా. నేనొచ్చింది తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి వచ్చానమ్మా. అంకుల్, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మీరు నాకివ్వడానికి ఏముంటుంది? నువ్వు మా ఇంటికొచ్చి నీ ప్రాణాలను అడ్డుగా పెట్టి మా కుటుంబాన్ని నా చేతిలో పెట్టావు. నేను నీకోసం ఈ ముసలి ప్రాణాన్ని వదులుకోలేనా తల్లి? మాకంతా తెలిసిందమృత. చక్రధర్ మామయ్య గారి ప్రాణాలు అడిగాడని తెలియగానే నీకోసం సంతోషంగా బయలుదేరొచ్చాం. అంకుల్, నేను మీ ఇంటికొచ్చి ఇంత చేసింది మీ నుండి ప్రతిఫలం ఆశించడానికని ఎలా అనుకున్నారు? అమ్మా అమృత, నాకు వయసు దాటిపోయిందమ్మా. మహా అయితే నేనెంతకాలం బతుకుతాను? ఈ జీవితంలో అనుభవించాల్సిన అన్నీ అనుభవించాను. ఇప్పుడు నేను బతికి మాత్రం ఉద్ధరించడానికి ఏం మిగిలింది? కనీసం ఈ ముసలి ప్రాణం నీలాంటి వాళ్ళకు ఉపయోగపడిందన్న తృప్తనే నాకు మిగిలిన తల్లి. అంకుల్, మీరు నిండు నూరేళ్లు హాయిగా బ్రతకాలి. అయినా నా చెల్లి ప్రాణం కోసం మీ ప్రాణాలు తీసుకునేంత అసమర్థురాల్ని కాదు నేను. అమ్మా, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది సమర్థత అసమర్థతల గురించి కాదమ్మా, మీ చెల్లెలు ఆమె కూతురు గురించి. నా మాట విని నన్ను చక్రధర గాడికి అప్పగించి నీ చెల్లెల్ని కాపాడుకో తల్లి. అంకుల్, మీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. పైగా ఇప్పుడు వాడి దగ్గర మా నందిని కూడా లేదు. వాడు కేవలం ఉంది అని అబద్ధం చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అంతే. వాడు ఎన్ని బ్లాక్మెయిల్స్ చేసినా నేనంత ఈజీగా వాడికి బెండ్ అవను అంకుల్. అమ్మా అమృత, ఈ రోజు మీ చెల్లి వాడి దగ్గర లేదు కాబట్టి సరిపోయింది. రేపైనా వాడు మీ చెల్లెల కోసం వెతుకుతూనే ఉంటాడు కదా. అదే నేను అనేవాడిపోతే నిన్ను నీ చెల్లెల్ని కాపాడిన వాడిని అవుతానమ్మా నేను. అంకుల్, మీ అభిమానానికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలై ఉంటాను. కానీ నాకు మీరెంతో, మా చెల్లెలు కూడా అంతే. దయచేసి మీరు ఇలాంటి ఆలోచనలు నా కోసం మానుకోండి ప్లీజ్. అదేంటమ్మా, నేనెప్పుడూ నువ్వు బాధపడే పనులు చేయను. కానీ అమ్మా అమృత, నీకెప్పుడైనా ఏ అవసరం ఉన్నా ఈ ముసలి ప్రాణం నీకోసం ఉంటుందని మాత్రం మర్చిపోకు. నువ్వు చేసిన సహాయం వల్లే మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. ఇప్పుడు నా కుటుంబం మొత్తం నిన్ను సంతోషపెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉందమ్మా. వెళ్ళొస్తాను తల్లి, జాగ్రత్త. అమ్మా శ్రీలత, పద. అమృత, వెళ్ళొస్తాము. జాగ్రత్తగా వెళ్ళిరండి శ్రీలత గారు. అక్క, నీకోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని కూడా సంపాదించుకున్నావు. నువ్వు గ్రేట్ అక్క. నేను ప్రాణాలు ఇచ్చేదాన్నే కానీ తీసుకునేదాన్ని కాదు శ్రవ్య. అఫ్ కోర్స్, అది నిజమే. అందుకే నేను గ్రేట్ అనేదక్క. అత్తయ్య, మీరు నన్ను ఎందుకు పిలిపించారో, మీరందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారో అసలు నాకు అర్థం కావడం లేదు. అమ్మా శర్వాణి, నిన్నిక్కడికి మీ అత్తయ్య చేత పిలిపించుండాది నేనేనమ్మా. అవును శర్వాణి, ఇప్పుడు ఈ సమస్యకు నువ్వు మాత్రమే పరిష్కారం చూపించగలవు. నా కొడుకు సంయుక్తను పెళ్లి చేసుకోనని చెప్పిన దగ్గర నుండి ఈ ఇంట్లో ఎవరి మొహంలోనూ సంతోషం లేదే.
అత్త, మా బావే మీనాక్షిని మనువడతానని చెప్పుండాక ఇంకా ఎందుకు మీరు బాధపడతా ఉండారు? అమ్మా, మా బావ పెళ్లి ఆయన ఇష్ట ప్రకారమే మీనాక్షితో జరుగుతాది. సంయుక్త, కాస్త నీ ఓవర్ యాక్షన్ ఎక్కడే ఆపుతావా? అసలు ఈ రోజు పరిస్థితి చేదాటిపోయిందంటే దానికి కారణం నువ్వే. శర్వాణి, నువ్వే నాకు చెప్పబడలా. నా జీవితం ఎట్టా సక్కబెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అయినా నువ్వెవరు మా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి? సంయుక్త, ఇంకొక మాట శర్వాణి గురించి మాట్లాడావంటే చంపేస్తానమ్మి. ఇన్నాళ్ళు మీ అత్త మీ బావ ఈడకొచ్చున్నారంటే దానికి కారణం శర్వాణియే. అంటే తనేదో తెలుసో తెలియక మాట్లాడింది. అంత మాత్రాన మీరు కూడా ఏంటి అలా తన మీద చేసుకుంటారు? లేదమ్మా, అసలు నా కూతురు తనకు పెళ్లి చూపులని చెప్పి ఆ బుచ్చిబాబుకి మీనాచిని చూపించిన ఆ రోజే నేను దీని చంప పగలగొట్టాల్సింది. ఇన్నాళ్ళు రాంబాబనో నాటకం, బుచ్చిబాబనో నాటకం, అమర్నాథ్ గారికి రోగం అని మరో నాటకం. చివరికి కన్న తండ్రి కూడా ఎక్కువ కాలం బతకడం చెప్పి వాళ్ళ నాయన్ని కూడా వాడేసుకుంటా ఉండాలి. అసలు దీన్ని ఎవరు ప్రేమ అనరు తల్లి, పిచ్చి అంటారు. యశ్వంత్, నువ్వు మీనాక్షిని పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోతావో లేక సంయుక్తాన్ని పెళ్లి చేసుకుని సీమకు వెళ్ళిపోతావో? ఇప్పుడు నీ దగ్గర ఉన్నవి రెండే ఆప్షన్స్. మీ కాబోయే కోడలెవరో ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేశారు. మీకు కాబోయే కోడల్ని మీరే చూడండి.